హాయ్ సిఏ ఇంటర్ లా క్లాస్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం ఒక సినిమా చూడబోతున్నాం. కానీ ఇది సిల్వర్ స్క్రీన్ మీద కాదు, కంపెనీస్ యాక్ట్ పుస్తకంలో. అవును, ఫారెన్ కంపెనీలకు సంబంధించిన కొన్ని కీలకమైన సెక్షన్లను ఒక కథలా మార్చి ఈజీగా అర్థం చేసుకోబోతున్నాం. మరి రెడీనా? లెట్స్ స్టార్ట్. మరి మన కథకొక హీరో కావాలి కదా. ఆ హీరోనే సింగపూర్కి చెందిన ఒక టెక్ కంపెనీ, పేరు గ్లోబల్ గ్యాడ్జెట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్లకి ఇండియా అంటే పిచ్చి. ఇక్కడి భారీ మార్కెట్లో వ్యాపారం చేయాలని వాళ్ల కల. కాని ఇండియాలో అవకాశం ఎంత పెద్దదో దానికి సంబంధించిన రూల్స్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? సరే, ఇండియాలో బిజినెస్ పెట్టాలంటే ఏం కావాలి? అన్నింటికన్నా ముందు డబ్బు కావాలి కదా. గ్లోబల్ గ్యాడ్జెట్స్కి కూడా తమ బిజినెస్ని విస్తరించడానికి చాలా ఫండ్స్ అవసరమయ్యాయి. మరి ఆ డబ్బెక్కడినుంచొస్తుంది? వాళ్లు ఒక గ్రాండ్ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఇండియన్ ఇన్వెస్టర్ల నుంచే డబ్బులు సేకరించాలి. ఇక్కడే మన కథలోకి ఎంట్రీ ఇస్తాయి ఇండియన్ డిపాజిటరీ రిసీట్స్, అంటే ఐడిఆర్లు. ఇదంతా సెక్షన్ 390లో కవర్ అవుతుంది. అసలు ఈ ఐడిఆర్ అంటే ఏంటి? భయపడకండి, పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఇది మన ఇండియన్ ఇన్వెస్టర్లకి ఒక గోల్డెన్ టికెట్ లాంటిదనమాట. ఈ టికెట్ ఉంటే మనం ఇండియాలో కూర్చొని గ్లోబల్ గ్యాజెట్స్ లాంటి ఫారెన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ డీలింగ్స్ అన్నీ కూడా మన ఇండియన్ రూపీస్లోనే జరుగుతాయి. సో ఫారెన్ కంపెనీలు మన మార్కెట్ నుండి ఈజీగా డబ్బులు సేకరించగలవు. ఇక సెక్షన్ 390 విషయానికొస్తే, ఇది ఐడిఆర్లకు ఒక కంప్లీట్ రూల్ బుక్ లాంటిది. అంటే ఇక్కడ బాస్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చెప్పిందే రూల్. ఐడిఆర్లు ఎలా ఆఫర్ చేయాలి, ప్రాస్పెక్టస్లో ఏం రాయాలి, వాటిని అమ్మటం, ట్రాన్స్ఫర్ చేయడమెలా, ఇలా ప్రతి చిన్న విషయానికి రూల్స్ ఫ్రేమ్ చేసే పవర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. సో ఈ ఆటలో అంపైర్ వాళ్లే అన్నమాట. సరే, గ్లోబల్ గ్యాడ్జెట్స్ డబ్బు ఎలా సేకరించాలో ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంది. కానీ ఇండియాలోకి రావాలంటే ఒక గేట్ కీపర్ని కలవాలి. ఆయనే మన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అంటే ఆర్ఓసి. ఆర్ఓసిని కలిశాక వాళ్లకొక చాలా ముఖ్యమైన విషయం తెలిసింది. అదేంటంటే, మేము ఫారెన్ కంపెనీ కదా అని కొన్ని ఇండియన్ చట్టాల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటే అస్సలు కుదరదు. ఆర్ఓసి గారు వాళ్లకి ఒకే ఒక్క మాట చెప్పారు: ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ కంపెనీలా ఉండాలి. సింపుల్. అంటే ప్రాస్పెక్టస్కి సంబంధించిన సెక్షన్స్ 34 నుండి 36, అలాగే ఒక కంపెనీని మూసివేయడానికి సంబంధించిన రూల్సు, ఇవన్నీ ఇండియన్ కంపెనీలకు ఎలాగైతే వర్తిస్తాయో మీకు కూడా అచ్చం అలాగే వర్తిస్తాయి. ఈ విషయంలో మీకు మాకు తేడా లేదు, అంతా ఒకటే అన్నారు. ఇది ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ పాయింట్. ఇప్పటిదాకా కథంతా సాఫీగా సాగింది. కానీ ప్రతి సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. మన గ్లోబల్ గ్యాడ్జెట్స్లో ఒక డైరెక్టర్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో రూల్స్ని లైట్ తీసుకున్నాడు. అప్పుడే వచ్చింది అసలు సమస్య. సెక్షన్ 392 రూపంలో ఒక వార్నింగ్ షాట్లాగా. మరి రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మొట్టమొదటి దెబ్బ నేరుగా కంపెనీకే. రూల్స్ బ్రేక్ చేశారా? అయితే మినిమం ₹1,00,000 నుంచి గరిష్టంగా ₹3,00,000 వరకు ఫైన్ కట్టాల్సిందే. కానీ ఆగండి, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. అంతేనా అనుకుంటున్నారా? అస్సలు కాదు. చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మొండికేస్తే ఉల్లంఘన కంటిన్యూ అయిన ప్రతిరోజు, ప్రతి సింగిల్ డే ₹50,000 వరకు అదనంగా ఫైన్ పడుతూనే ఉంటుంది. మీటర్ తిరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకే కంప్లయన్స్లో లేట్ చేస్తే జేబుకు చాలా పెద్ద చిల్లు పడుతుంది. చట్టం చాలా స్మార్ట్. కంపెనీ మీద ఫైన్ వేసి వదిలేదు. తప్పు ఎవరైతే చేశారో ఆ ఆఫీసర్ని కూడా పట్టుకుంటుంది. అవును, రూల్స్ పాటించని ఆ డైరెక్టర్కి పర్సనల్గా 25,000 నుంచి ఏకంగా ₹5,00,000 వరకు ఫైన్ పడొచ్చు. అంటే కంపెనీ పేరు చెప్పి తప్పించుకోవడం కుదరదన్నమాట. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం. సో ఈ సెక్షన్ 392ని ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ. డబుల్ హిట్ పెనాల్టీ అని గుర్తుపెట్టుకోండి. ఒక దెబ్బ కంపెనీకి, ఇంకో దెబ్బ ఆఫీసర్కి, రెండూ కలిపి తగులుతాయి. సింపుల్ కదా. మన కథ క్లైమాక్స్కి వచ్చేసింది. గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇప్పుడింకో చిక్కులో పడింది. వాళ్లకు కాంట్రాక్ట్ విషయంలో గొడవయ్యింది. కానీ వాళ్లు కంప్లయన్స్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వలేదు. ఇక్కడే సెక్షన్ 393 ఒక లీగల్ ట్రాప్లా ముందుకొస్తోంది. చూద్దాం దీన్నుంచెలా బయటపడతారో. ఇప్పుడు మీకు ప్రశ్న: ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో రూల్స్ పాటించకపోతే వాళ్లు చేసుకున్న కాంట్రాక్ట్లు ఏమవుతాయి? చెల్లుతాయా, చెల్లవా? ఏమనుకుంటున్నారు? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి. దీని సమాధానమే వన్ వే స్ట్రీట్ రూల్. బాగా వినండి. రూల్స్ పాటించకపోయినా కాంట్రాక్ట్ అయితే చెల్లుబాటవుతుంది. అది వ్యాలిడ్.
అంటే వేరే వాళ్ళు ఆ ఫారెన్ కంపెనీ మీద కేసు వేయొచ్చు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీ మాత్రం ఎవరి మీద కేసు వేయలేదు. వాళ్ళకి ఆ హక్కు ఉండదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు రూల్స్ అన్నీ పాటించి కంప్లైన్స్ పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళకి కేసు వేసే పవర్ తిరిగొస్తుంది. చూసారా ఎంత తెలివిగా ఉందో చట్టం? సరే, మన సినిమా క్లైమాక్స్కొచ్చేసింది. ఇప్పుడు ఎగ్జామ్ ముందు జస్ట్ ఒక్క నిమిషంలో మొత్తం ఎలా రివైజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మరీ చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. ఓకే, క్విక్ రీక్యాప్. సెక్షన్ 390 ఐడిఆర్ అంటే మన ఇండియన్ డ్రీమ్ రూపాయి. సెక్షన్ 391 రూల్స్ అందరికీ సేమ్, ప్రాస్పెక్టస్ వైండింగ్ అప్ విషయంలో నో డిస్కౌంట్. సెక్షన్ 392 పెనాల్టీ, డబుల్ హెడ్ గుర్తుందా? కంపెనీకొకటి, ఆఫీసర్కొకటి. ఇక సెక్షన్ 393 కాంట్రాక్ట్లు, వన్ వే స్ట్రీట్ లాంటిది. అంతే, ఈ ట్రిక్స్ గుర్తుంటే చాలు. ఫైనల్గా ఒక్క మాట, ఫారెన్ కంపెనీలకి ఇండియా ఎప్పుడూ వెల్కమ్ చెబుతోంది. కానీ ఇక్కడ బిజినెస్ చేయాలంటే క్రమశిక్షణ తప్పనిసరి. కంప్లైన్స్ అనేది కేవలం ఒక రూల్ కాదు, అది ఇండియాలో వ్యాపారం చేసేందుకు వాళ్లు సంపాదించుకోవాల్సిన లైసెన్స్ లాంటిది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే ఈ చాప్టర్ మొత్తం మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.